అంటే మేము ఇద్దరం బయట వచ్చాము చేస్తున్నారు చూసారు మీరు ప్రభావం కూడా చాలా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని చూపిస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ చూడాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నేను టీం అందరికీ నిజానికి నాకు ఇక్కడ ఎవరు తెలియదు. కుమార్ గారు, వీరేశంకర్ గారు, మా సుబ్బారెడ్డి గారు తప్ప ఇక్కడ ఎవరు నాకు పరిచయం లేదు. ఇక్కడ కూర్చొని మా అమ్మ వచ్చాడు. అప్పుడు 20 ఏళ్ళుగా పరిచయం. అయితే ఏం కూర్చోనంటే ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు అందుకని సుమన్ ఫోన్ చేసి నేను ఎనర్జీ డైరెక్టర్ని, నా పేరు నేను సినిమా చేశాను, మీరు రావాలి అంటే ఊళ్ళో ఉండి తప్పకుండా వస్తానని చెప్పాను. మార్నింగ్ ఫోన్ చేశాను, వస్తానంటే సొంతంగా పంపించు, ఈరోజు రివ్యూ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ముందు బైక్ లేకపోతే మాట్లాడాను. నేను విజయ్ గారికి, ప్రసన్న గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటివి అందరూ పెద్ద పనులు చేసుకొని కొత్త వాళ్ళను ఆశీర్వదించడానికి మీరు మోటివేట్ చేయండి. ఎందుకంటే మీరు అడుగుతున్న ముందు కాదు, మీలాంటి కలవాలనిపించింది నాకు. నా సినిమా టైంలో నేను రావడానికి సరే నేను అబ్బాయి చెప్పినట్టు నేను శైలజలాగా మంచి క్యూట్ లవ్ స్టోరీ అనుకున్నాను. ఇప్పుడు టీజర్ చూసాక ఆయన చాలా యాక్షన్ చూపించారు, బీభత్సమైన డ్యాన్స్ చూపించారు, అబ్బాయి చెప్పారు. తర్వాత ఏదో సాంగ్ చేసి చూపించారు, అలాగే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ వెళ్ళి సాంగ్ చూపించారు. సో అన్ని రకాల ప్రేక్షకులని ఆదరించడానికి హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి కష్టపడాలని అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఆ కష్టం భరించాలి, మంచి సక్సెస్ కావాలి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మంచి లైఫ్ వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి, ఇంకో నలుగురికి అన్నం పెట్టడానికి అవకాశం కలిగించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ సినిమా మీ అందరూ మీడియా సహకారంతో ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి నెరవేర్పించండి నేను బాధపడతాను. రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు.
ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ చేశారు తనే సపోర్ట్ చేయాలంటే వచ్చాను మేడం. డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి రామారాయణ గారు ఇండస్ట్రీ తరఫున ఒక గ్రామం దర్శకంలో ఉండేవాళ్ళు. అందుకే ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను కొంతమంది చేసి అలాగే కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. నేను స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో అన్ని ఆయన అయ్యారు. అంటే ఎస్సీ కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేస్తూ మోహన్ గారితో ఒక రేట్ ఎఫెక్ట్ సాంగ్ పెట్టారు. అదే సేమ్ ఇదిలో అప్పారావు గారితో కూడా సాంగ్ పెట్టారు, కానీ కొంచెం రేట్ ఎఫెక్ట్ పెడితే బాగుండేది డెఫినెట్ గా. అలాగే రంగరాజు గారు ఆయన వచ్చారు, అందరూ వచ్చారు. ఫస్ట్ మనం సినిమా స్టార్ట్ చేసామంటే కొమ్మకాయ కొట్టిన కానీ కొమ్మకాయ అక్కడి నుంచి రిలీజ్ ప్రమోషన్ వరకు ఎవరైతే ఆర్టిస్ట్ గా కానీ ఎవరైతే టెక్నీషియన్స్ గా కానీ అటెండ్ అవుతారో వాళ్ళే నిజమైన మంచి టెక్నీషియన్స్ కానీ మంచి నటులుగా కానీ గుర్తించాలి. మంచి కర్మ అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ వరకు వెళ్ళి రిలీజ్ ప్రమోషన్ వరకు కూడా గతంలో మనం చాలా చూసుకుంటే టూర్ వెళ్ళటాలు కానీ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని చేస్తా ఉండేవారు.
ఎప్పుడు దాల్చిన బాధపడతారు. జనరల్గా ఏంటంటే మన బాంబే ఆర్టిస్ట్ హీరోయిన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ప్రాపర్గా ప్రమోషన్ రారు, అది రాదు అని చెప్పి. సో ఇవాళ మీరు వచ్చి ఈ సినిమాలో నటించడమే కాకుండా మీరు ప్రమోషన్ కూడా ఉన్నందుకు మీరు మంచి నటులు పెర్ఫార్మెన్స్ అంటే మీకు చెప్పట్లేదు, మంచి నటులు నాకు ఫీల్ అవుతుంది. ప్లస్ రమేష్ గారు ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ ఆయన అన్ని చేస్తూ అనే హీరోని ఈ సినిమా చేయటం. జనరల్ ప్రతి భార్యకి భర్త కూడా హీరోగా కనబడతారు. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడ హీరోగా చూడటం కాకుండా ప్రజలు కూడా హీరోగా చూడాలని చెప్పి ఆవిడ ఇవాళ లక్ష్మీ కుమార్ పేరులోనే లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇవాళ హస్బెండ్ హీరో చేయడానికి ఈ ప్రాజెక్ట్ చేయటం, ఈ ప్రాజెక్ట్ ముందు రావటం. దీంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కొంచెం స్పిరిచువల్ గా కూడా కొంత ఇది ఉంది. అంటే మా సుమన్ అప్పుడు దగ్గరుండి ఈవెంట్ ని ఎవరిసారి ఎలా చేస్తుంటారో తెలియదు, కానీ దీనికైతే మాత్రం బాగా సక్సెస్ చేయాలని సుమన్ ఎక్కువ తాత్పర్యపడ్డాడు. మా అబ్బాయి గారు ఏంటంటే మాకు ఫేమస్ మంత్రి లాగా ప్రతి సినిమా దాంట్లోనూ ఆయన పిఆర్ఓగా ఆయన ఉంటాడు. సో మా సుబ్బారెడ్డి గారు కొత్తగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యాడు. తను కూడా ప్రమోట్ చేయడానికి తను రావటం. అలాగే మా రమణ సినిమా చేశాడు, ఇక్కడ దగ్గర సినిమా చేశాడు, అన్ని అటెండ్ అవటం. ఎంతమంది వచ్చి వీళ్ళందరూ కూడా ఏదో నిప్పుతో చెప్పేసేవాళ్ళు కాకుండా హాస్పిటల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రమేష్ వాటి డైరెక్టర్ గాను ఇటు హీరో గాను రెండు పట్ల సక్సెస్ అయ్యి ఆ మిస్సెస్ అనుకునే ఆవిడ దృష్టిలో హీరో, ప్రజల దృష్టిలో హీరో కాకుండా ఆవిడ ఆ లక్ష్మీ కుమార్ పేరుతో లక్ష్మి కూడా బాగా వచ్చి అలాగే ఆ సిస్టర్ వీళ్ళందరూ కూడా చేసిన ఒక చిమటా ప్రొడక్షన్, చిమటా ఫ్యామిలీ ప్రొడక్షన్స్ ఇది మంచి చేయాలని చెప్పి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవడానికి మీడియా మోస్ట్ ఇంపార్టెంట్. దయచేసి మీడియా వాళ్ళు పెద్ద సినిమా అంటే ఆ స్టార్ని చూస్తారు, కానీ చిన్న సినిమా ఆగితేనే ఎప్పుడు ఇండస్ట్రీకి ఒక కొత్త ప్లేట్ వస్తుంది. వాళ్ళు ఉన్న టాప్ స్టార్స్ కానీ టాప్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ వచ్చింది ఒక చిన్న సినిమా నుంచిందే. సో ఫ్యూచర్ లో వీళ్ళందరూ ఎదగటానికి చిన్న సినిమానే ఉండాలి. కాబట్టి ఇండస్ట్రీలో మీడియా పార్ట్ కాబట్టి దయచేసి మీరందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మంచి హిట్ చేసి వీళ్ళని కూడా స్టార్లుగా చేయాలని, వీళ్ళు స్టార్లు అయిన తర్వాత కూడా మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ గానే ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. చేసిన మీడియా వాళ్ళకి వచ్చిన గెస్ట్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రొడక్షన్ బ్యానర్ లో నేను ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి నేను పెట్టిన అనే మూవీ చాలా బాగుంది. అందరూ చూడగలిగిన సినిమా, చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు. ప్లీజ్ అందరి థియేటర్కి వెళ్ళి చక్కగా చూసి మనల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మాట్లాడారు అందరూ సపోర్ట్ చేయాలన్నారు. అది అదేంటంటే సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటే ఎంతో మంది కనబడగలిగితే ఎందుకంటే ఎంతో మంది టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఎంతో మంది రచించారు, చాలా మంది శుభాష్ రచించారు. అలాగే అలాగే మీకు సినిమా అయిపోయింది. చాలా మంది అలాగే చాలా మంది టెక్నీషియన్స్ ఈ మంచి థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంత సీనియర్ నటుడు విజయ్ రవిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు 5వ వీడియో నుంచి ఇప్పటికీ నేను తీసిన మూడు వరకు రకరకాల క్యారెక్టర్స్ లో మనం వారిని చూడడం జరిగింది. ముందుగా మీడియా వారికి నమస్సులు, వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు అందరికీ నమస్సులు, సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యథాప్రకారం ఈ సినిమాలు కూడా నిలనే చేశాను, హీరో చేయలేదు. హీరో చేయడానికి అనేది అది ఒక వరం, అది ఆ వరం అందరికీ రాదు. ఇక రమేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన సకల పదాలలో అంటారు తమిళ్లో, అలాంటి సకల పదాలలో ఉన్నాయి. ఆ టైటిల్ వచ్చి కమలాసంగా ఉంది. ఆ టైటిల్ ఇప్పుడు ఈయనకి ఇస్తున్నాం మేము, ఎందుకంటే డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్ అన్ని పనులు ఆయన చూస్తున్నాడు. అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే లేడీస్ చూడటం కూడా, ట్రైలర్ చెప్పడం కానీ సీన్ చెప్పడం కూడా కళ్ళ తీసుకుని చెప్తాడు. అట్లాంటి వ్యక్తిని నా సర్వీస్ లో ఎవరిని చూడలేదు, ఏ డైరెక్టర్ నేను చూడలేదు. ఈ దగ్గర గొప్ప గుణం ఉంది. దానికి వాళ్ళు మిస్టర్ చాలా చూస్తున్నారు. అంటే సినిమాలో ఎంటర్ అవుతున్నాను హస్బెండ్ అంటే చాలా మంది లేడీస్ భయం ఉంటుంది, మీరు ఎందుకంటే అని చెప్పేసి. కానీ వాళ్ళు మిస్టర్ ధైర్యంగా పంపించింది. ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా ఆయన కూడా కాపాడుకుంటున్నాడు. సో ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా మంది మాట్లాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ రవిరాజు గారు. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి రాజ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. రాజ్ కుమార్ గారు, హార్టీ వెల్కమ్ అండి. కాదండి, మన ఇక్కడ రాజ్ కుమార్ గారు అండ్ అలాగే మాట్లాడవలసింది ఓకే అండి. రిక్షా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటానండి. ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ మొదటిగా నా ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన గురించి చెప్పాలంటే 2 మాటలు చెప్తాను. ఆయన మాట్లాడే మాటలు 2. బస్సు ఎక్కేవా అమ్మ అని ఒక మాట మాట్లాడతారు, 2 ఇంటికి చేరావా అమ్మ అని ఇంకోసారి ఫోన్ చేస్తారు. ఇవే నాకు మాట్లాడిన సినిమా చేసిన హీరోయిన్ గా చేశాను కానీ ఏ రోజు కూర్చొని కూడా ఏ రోజు మాట్లాడి లేదు. అంత డిసిప్లిన్ గా ఉంటారు. అప్పారావు గారు చెప్పినట్టు నిజంగా ఒక ఫిల్మ్ కింద చేయాలి సౌండ్ వస్తుందేమో, ఆయన మాట్లాడినా కూడా సౌండ్ రాదు, అలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే మాట, ఇంతకుముందు ఏం చేసావమ్మా అని చాలా మంది నన్ను అడిగారు. కానీ నేను 6 మూవీస్ చేస్తున్నాను, హీరోయిన్ గా చేశాను. బట్ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్లీ మన సింగర్ నోయల్ గారితో కూడా హీరోయిన్ గా ఒక మూవీ చేశాను, కానీ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. ఆఫర్ ఇవ్వడానికి చాలా మంది ఫస్ట్ ఇంతకుముందు ఏం చేస్తావు, ఏదైనా వీడియో ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఏం చూడకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ చిన్న సినిమాని ఆదరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ని మనము వాళ్ళని డిమాండ్ చేయలేదని నా ఒపీనియన్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ చేయాలి అండ్ తోడుగా ఉండాలి. ధన్యవాదాలు ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా ప్రదర్శన కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రమోషన్ మెయిన్ ఇంపార్టెంట్.
అలాంటి ప్రమోషన్ కి ఫస్ట్ స్థానం వహించిన అప్పాజీ గారికి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఈ మూవీలో ఇప్పటి వరకు నేను మోడల్ స్పోర్ట్స్ కావచ్చు అండ్ మన థియేటర్ టీచర్ కావచ్చు చూస్తే పక్క కమర్షియల్ మూవీ ఇది అనేసి రమేష్ గారు బాగా కష్టపడారు. 1.6 కూడా కష్టపడి ఈ సినిమాని చేశారు. లక్ష్మీకృష్ణ గారు చాలా ఎందుకంటే ఎవరైనా సరే అలాంటి రమేష్ గారు ఇచ్చారు. ఈ సినిమాకి మంచి సక్సెస్ తీసుకొని మంచి డబ్బులు రావాలని చెప్పి ఈ డబ్బులు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ వచ్చిన ప్రసన్న గారికి అండ్ మా వీరశేఖర్ అన్న గారికి అండ్ యాదన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ రమేష్ గారు థ్యాంక్స్. And yes, now నేను తీసుకున్న మూవీ డైరెక్షన్ తో పాటు హీరోగా యాక్ట్ చేసి అండ్ అలాగే ఇంకా కనిపించింది చాలా బాధ్యతని కూడా నిర్వర్తించినటువంటి రమేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వీరశంకర్ గారికి, ప్రెసిడెంట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, అలాగే ప్రసన్న కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ప్రొఫెసర్ చంద్రబాబు గారికి, అలాగే విజయాల సత్యనారాయణ గారికి, ప్రజాకార మూవీ డైరెక్టర్ గారికి, వీరందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మా టెక్నీషియన్స్, అలాగే ఆర్టిస్టులు, అలాగే మిత్రులు, అందరికీ పేరు నమస్కారాలు. నేను చేసిన మూవీ మైండ్ మూవీ అండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక్క కమర్షియల్ గా తీసాం ఈ సినిమా. మీరందరూ థియేటర్స్ చూసి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎల్ రాజయ్య గారికి చాలా అద్భుతమైన సంగీతం అందించారండి. మీరు చూసిన చిన్న శాంపులే సినిమా అదిరిపోతుంది. ఇంకొకటి యాక్టింగ్ చేశారండి నూనె దేవరాజు. ఆయన ఈ సినిమా లేదండి. ఆయన అసలు ఈ సినిమాలో బయట తీసేదంటే అసలు విజువల్ వనరుగా ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్ డిఓపి కానీ, ఎడిటర్ కానీ, డిఏ చేసిన బాలు గారు కానీ, అలాగే సిఈ చేసిన నవీన్ గారు కానీ, ఇంకా మా టీమ్ బాయ్స్, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుభాని, మణికంఠ, అలాగే మా మేనేజర్ వెంకయ్య, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఇంకా మన పేరు మర్చిపోతారని క్షమించండి. ఇంకా మా దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ, మధునాథ్ గారు, ఇంకా జయప్రద గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. సమయం పేరు చెప్పలేకపోతున్నాను. వీళ్ళ జీవనంలో తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆదరించండి. అలాగే నా తల్లిదండ్రులైన చిమట బ్రహ్మయ్య మరియు లలిత, అలాగే నా సిస్టర్ అయినటువంటి చిమట జ్యోతిమణి ఈ చిత్రానికి సపోర్ట్ చేశారు. సో నేను నమ్మకాన్ని 50% రూమ్ చేయనండి. కన్ఫర్మ్గా సినిమా గుర్తుపెట్టుకోండి. ఈ వాతావరణంలో సినిమా మీరు సినిమా బయటకు వస్తే అది సినిమా అది. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ.